2 డేస్ నుండి వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు కదా. ఏంటి అంటే నేను చెప్పాను కదా, మా రిలేటివ్స్లో ఒకరు చనిపోయారు అని చెప్పేసి. ఇంకా దినం ఉండే, అందుకని చెప్పేసి ఆ పని అయితే ఉండిందనమాట. దినం అంటే మొత్తం క్లీన్ చేసుకోవాలండి. మా సైడ్ అంటే మంచాలు అన్నీ కూడా క్లీన్ చేస్తారనమాట. నులక మంచాలు అలా ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు అన్నీ కూడా ప్లేవుడ్వి అలా వచ్చాయి కదా, ఇప్పుడైతే క్లీన్ చేయట్లేదు. కానీ ఒకప్పుడు అయితే క్లీన్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంట్లో మొన్ననే సర్దుకున్నా కూడా, ఇంకా మాకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా రోడ్డుది, ఇంకా ఫుల్ దుమ్ము వస్తుందండి. నేనేమో గాలికి విండోస్ అన్నీ కూడా తెరిచి పెడతాను, గాలి ఇంట్లోకి రావాలి అని చెప్పేసి. ఇంకా ఫుల్ దుమ్ము ఉంటే అంతా కూడా కిచెన్ అంతా కూడా సెట్ చేసుకున్నాను, మొత్తం క్లీన్ చేసేసుకొని, పైన క్లీన్ చేసుకొని ఫుల్ ఈ వీడియో మొత్తం నేను ఏమేమి క్లీన్ చేశాను అని చెప్పేసి ఒక 50% వీడియో అయితే పెడుతున్నాను. ఏంటంటే కొన్ని వీడియోస్ నేను షూట్ కూడా చేయలేదు, ఇంకా ఫోన్ అయితే ఫుల్ అయిపోయింది. చాలా పని ఉండే, మార్నింగ్ మొదలు పెడితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది, 5 అయిపోయింది అనమాట. అంత టైం పట్టింది. దినం రోజే అన్నీ క్లీన్ చేయాలంటే అవ్వదు కదా. ఇంకా ఇలాంటివన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటే దినం రోజు బెడ్షీట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి, నేనేంటంటే ఒక్కదాన్ని కదా పార్ట్స్గా డివైడ్ చేసుకొని చేసుకుంటూ ఉంటాను. మా వారు ఏంటంటే ఇంకా ఊరు వెళ్ళారు దినం కోసము అని చెప్పేసి, అందుకని చెప్పేసి తను కూడా లేడు కదా అని చెప్పి ఇంకా ఈ పనులు అయితే పెట్టుకున్నాను నేను. మా వారు ఎక్కడికైనా ట్రిప్లకు అలా వెళ్ళారు అంటే ఇంకా ఏదో ఒక పని పెట్టుకుంటానండి. ఊరికైతే అస్సలు ఉండను. ఎందుకో నాకు అసలు ఊరికే ఉండబుద్దే కాదనమాట. ఇంట్లో కిచెన్ క్లీన్ చేసుకోవడము, అవి ఇక్కడ పెట్టడం, అవి అక్కడ పెట్టడం అలా చేస్తూ ఉంటాను నేను. ఇంకా పైన ఏంటి అంటే మొన్న చేరినప్పుడు ఫాస్ట్గా పెట్టేశారు పైన. ఇంకా అందుకని చెప్పేసి పైన ఏం పేపర్ అందు వేయలేదు. ఇంకా అయితే దుమ్ము ఉందని చెప్పేసి ఒకసారి నీట్గా కొట్టేసి నేను ఇంకా పేపర్ అయితే పెట్టేసి మళ్ళీ పెడదాంలే అని చెప్పి ఆ బాక్సులన్నీ కూడా పెట్టుకున్నాను. ఏంటి ఆ బాక్సులు అంటే ఎవరైనా వచ్చినప్పుడు అవసరపడతాయి కదా, అవైతే ఆ పైన అయితే పెట్టుకున్నాను. నాకు ఏవైతే అవసరమో అవి మాత్రమే కింద పెట్టుకున్నానండి. మనం ఎవరో వస్తారు ఎప్పుడో వస్తారు అని చెప్పేసి అన్నీ మనం కిచెన్లో పెట్టుకున్నామనుకోండి, అది నిజంగా డంపే. మనము ఇంకా లేనిపోని పని అంతా కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అవి దుమ్ము పడితే అవి తీసుకోవడం, మనకి ఎంత అవసరమో అంత మాత్రమే పెట్టుకోవాలి. నాకు ఈ మధ్య తెలిసి వచ్చిందనమాట, ఊరికే కిచెన్లో ఇంకా ఎప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండేదే సరిపోతుంది. ఏదన్నా చేయాలి అన్నా చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఈ మధ్య నేను చాలా వరకు పని అయితే తగ్గించాను అనమాట. ఇంకేంటంటే కిచెన్లో పేపర్స్ అన్నీ వేసేసుకొని ఇలా సర్దేసుకుంటున్నాను. ఎప్పుడైనా అవసరపడతాయి అని చెప్పేసి వీటిని క్లీన్ చేయడం కూడా కొంచెం ఈజీ అని చెప్పేసి ఇవి మాత్రమే కింద పెట్టానన్నమాట. ఎవరైనా వస్తే ఆ బాక్స్లో నుండి తీసి పెట్టేయొచ్చులే అని చెప్పేసి అలా అయితే పెట్టుకున్నాను. నాకు ఏవైతే అవసరమో అన్నీ కూడా అవే పెట్టుకున్నానండి. ఒక్కటి కూడా ఎక్కువ పెట్టుకోలేదు, తక్కువ పెట్టుకోలేదన్నమాట. నాకు అవసరమైనవన్నీ కూడా పెట్టుకున్నాను. చాలా ఈజీగా ఉందండి పని. కిచెన్ క్లీన్ చేసుకోవాలి అంటే, బాగా డీప్ క్లీన్ చేసుకోవాలంటే 2 అవర్స్లో అయిపోతుంది. ఒకప్పుడైతే నాకు కిచెన్ క్లీన్ చేయాలంటే 1 డే మొత్తం పట్టేదనమాట. అంత డంప్లాగా పెట్టుకునేదాన్ని. ఇంకా ఈ మధ్య ఏంటంటే ఎప్పుడో వచ్చే చుట్టాల కోసం ఇంకా ఇప్పటి నుంచే అన్నీ పెట్టడం ఎందుకు, వాటిని తుడుచుకోవడం ఎందుకు అని చెప్పేసి కొంచెము ఇడైతే చాలా బాగుందనమాట. నాకు కిచెన్ అయితే చాలా బాగా నచ్చింది. చిన్నగా ఉంది, కొన్ని గుళ్ళు ఉన్నాయి. మనం ఏవైనా డంప్ చేద్దామన్నా కూడా ఇంకా ప్లేస్ లేదమ్మా అని చెప్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి నాకు అవసరమయ్యేవి మాత్రమే పెట్టుకున్నాను. చాలామంది ఏంటంటే షో కోసం అలా పెట్టుకుంటూ ఉంటారు. అస్సలు మనము క్లీన్ చేసుకోవాలి అంటే పెద్ద తలనొప్పి అండి. ఇంకా డే బై డే అక్కడ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇలా తక్కువగా పెట్టుకున్నాను అనమాట. కిచెన్ అంతా కూడా ఏవైనా ఎలక్ట్రిక్ సామాన్లు అవన్నీ కూడా ఒక సెల్ఫ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా డైలీ యూస్ చేస్తాం కదా పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా ఒక సెల్ఫ్లో పెట్టుకున్నాను. పైన ఏంటి అంటే గోధుమ పిండి ఇవన్నీ కూడా నేను ఎక్కువ పట్టించుకుంటాను కదా, అవి పెట్టుకున్నాను. గోధుమ పిండి ఇవన్నీ కూడా నేను ఈ బాక్స్లో పోసి పెట్టుకుంటాను అనమాట. అయిపోతే పైవి తీసేసుకొని మళ్ళీ పోసి పెట్టుకుంటాను. ఈ కవర్స్ కూడా నేను ఆన్లైన్లో తెచ్చుకున్నానని చెప్పి మీతో షేర్ చేశాను కదా, ఇవైతే చాలా బాగున్నాయండి. నేను తెచ్చుకొని కూడా దాదాపు 3-4 ఇయర్స్ అవుతుంది. జస్ట్ అలా తుడిచేసుకొని అలా పెట్టేసుకోవడమే. చాలా బాగుంది. పేపర్స్ అయితే ఇప్పటికీ ఎన్ని పేపర్స్ వాడాల్సి వచ్చో అండి నేనైతే. ఇంకా ఇది తెచ్చుకున్న తర్వాత చాలా బాగుంది.
చాలా వరకు నేను కిచెన్ క్లీన్ చేస్తూనే మిగతా పని ఉంటుంది కదా, బట్టలు అవన్నీ కూడా మిషన్కి అయితే వేసేసాను. ఇంకా ఫస్ట్ డే ఏంటంటే ముందు రోజు నేనేం చేశానంటే కర్టన్స్, తర్వాత డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఒకసారి మిషన్కి అయితే వేశాను. తర్వాత నెక్స్ట్ రోజు బట్టలు అవి వేసుకోవచ్చులే అని చెప్పేసి కర్టన్స్ అవన్నీ కూడా వేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ రోజు అయితే చాలా పని ఉంటుంది అని చెప్పేసి కిచెన్ కూడా నేను ముందు రోజే ఇంకా నైట్ ఎంత లేట్ అయినా కానీ పడుకునేసరికి కొంచెమన్నా సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక జస్ట్ తుడిచేసి అలా పెట్టుకుంటా ఉన్నాను. మేము పుట్టిన ఊరు సైడ్ ఏంటంటే వెజ్ పెడతారనమాట. అంటే దినమప్పుడు అలా వెజ్ పెడతారు. నేను పెళ్ళి చేసుకున్న ఊరు సైడ్ అయితే తూర్పునాడు సైడ్ అనమాట. అక్కడనేమో నాన్ వెజ్ పెడతారు. మా సైడు అక్కడి సైడ్ అయితే క్వైట్ ఆపోజిట్ అండి. అసలు మాకెళ్ళి ఏంటంటే దినం భోజనానికి పిలిచినా కూడా అస్సలు రారనమాట. ఆ పక్క కూడా తొక్కి చూడరు. అక్కడ ఏంటి అంటే ఇంకా మనము పెళ్లి భోజనాలు చేస్తాం కదా, అలా చేస్తారనమాట. అక్కడ అస్సలు పట్టించుకోరు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. మా సైడ్ అయితే అస్సలు దినం భోజనాలు అంటే కూడా రారండి. అసలు ఒక అంటుంది అంటే వాళ్ళ ఇంట్లోకి కూడా అడుగు పెట్టారనమాట. అంత నిష్టగా ఉంటారు. ఇప్పుడిప్పుడు మా సైడ్ కూడా మారుతుందిలేండి. కొంతమంది అలా పట్టించుకుంటున్నారు, కొంతమంది పట్టించుకోవడం లేదు. ఇంకా పూజలు అంటారా, ఇంకా దినం అయిపోయిన తర్వాత ఒక 3 డేస్ స్నానం చేసిన తర్వాత ఇంకా కంటిన్యూగా పూజలు చేసుకోవచ్చు. కానీ నేను శ్రావణ మాసం వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి. ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం అయిపోయింది కదా అంటే మామూలుగా శ్రావణ మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ శుక్రవారం అయినా కూడా. నాకేంటంటే ఇంకా శుక్రవారం అది కూడా పౌర్ణమి పడింది కదా, చాలా మంచి రోజు అని చెప్పేసి ఈ శుక్రవారం అయితే చేసుకోవాలని చెప్పి అనుకున్నాను నేను. మాకేం కలిసేమో అలా లేదండి. కాకపోతే ఏంటి అంటే నేను ప్రతి సంవత్సరం మీతో షేర్ చేస్తాను కదా నేను చేసుకున్న పూజ. అయితే అలా అయితే చేసుకుంటాను. రకరకాల పిండి వంటలు అన్నీ పెట్టేసి చేసుకుంటానన్నమాట. కలిసమే పెట్టాల్సిన పని లేదండి. మనం నార్మల్గా కూడా చేసుకుంటూ ఉంటాం కదా. ప్రతి సంవత్సరం ఏంటి అంటే నేను అమ్మవారు మా ఇంటి ఆడపిల్ల అనుకొని నేను ఒక చీర, ఒక కాసు అయితే పెడతానండి. ఆ చీర కూడా చాలామంది మనం పూజలో పెట్టినది ఎవ్వరికి ఇవ్వకూడదట, మనమే కట్టుకోవాలంట. అందుకని చెప్పేసి నేను ఎవ్వరికి ఇవ్వనండి. అది ఎవరికైనా పెట్టాలి అన్నా కూడా నేను వేరేది కొనుక్కొనైనా పెడతాను, కానీ ఆ చీర అయితే ఎవ్వరికి ఇవ్వను. నేను చాలా ఇయర్స్ నుండి అయితే చేస్తున్నాను. ఇవన్నీ కూడా అప్పుడు శ్రావణ మాసం మొదట్లో అయితే చేసుకునేదాన్ని. క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆషాఢం అయిపోయిన తర్వాత చేశాననమాట. కాకపోతే ఇంకా దినం ఉంది కదా అని చెప్పేసి అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ బండలకి ఏంటంటే కిటికీలు లేనప్పుడు వర్షం అయితే బాగా పడింది. అందుకని చెప్పేసి ఆ నీళ్ళంతా కూడా బండలు పీల్చుకొని ఇంకా అసలు బండలు తుడిచినట్టే ఉంటున్నాయి. అందుకని చెప్పేసి 2 అవర్స్ కష్టపడి స్టీల్ పీస్తో రుద్దితే ఈ మాత్రం వచ్చాయన్నమాట. ఇంకా ఫైనల్గా ఏంటి అంత పనులు అంతా కూడా కంప్లీట్ చేశానండి. చాలా వరకు వీడియో అయితే తీయలేదు. బట్టలు తర్వాత చుట్టూ అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆవు పంచకం అయితే చల్లుతున్నాను. 5 అయిపోయింది. ఇంకా వంట కూడా చేసుకోలేదు నేను. ఇంకా వంట చేసుకొని తినాలి ఇప్పుడు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనే అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి.